అండ్ ఈ మధ్య చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ఆడియన్స్ చూడట్లేదు. కథ నచ్చితే ఆ కథలో దమ్ముంటే హిట్ ఇచ్చేస్తున్నారు. బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు 'సంబాల' మూవీలో అంత దమ్ముందని నమ్ముతున్నారా పవర్ కథలో? లేదండి. ఈ మధ్య యెస్. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఈవెన్ బిఫోర్ కూడా ఎన్నో కొత్త సినిమాలు, కొత్త హీరోస్ వచ్చి చాలా బాగుంటాయి, హిట్లు అయినాయి. సో ప్రేక్షకులు ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్. మనం ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చేది ఏదో ఒక కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు ఏదో ఒక ఫ్రెష్నెస్ ఉండాలి. సో 100% అది ఇంకా నోన్ ఫేస్ నుంచి వెళ్తే ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. 100% ఇప్పుడు ఒక రిజిస్టర్ కాని ఫేస్ వెళ్ళి మనం చేసేది ఎఫర్ట్ చాలా ఉంటుంది. ఒక నోన్ ఫేస్ నుంచి వెళ్ళినప్పుడు అది ఇంకా ఫాస్ట్గా వెళ్తుందని నేను బిలీవ్ చేస్తా, ఒక మంచి కంటెంట్ చేస్తే. సో ప్రేక్షకులు ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్. మీరు చెప్పినట్టు ఈ మధ్య ఇంకా వెల్కమింగ్గా ఉన్నారు, మంచి కంటెంట్. అండ్ దేర్ చాలా తెలివిగా ఉన్నారండి. అంటే అందుకే నేను కూడా ఇప్పుడుండే జనరేషన్కి కొంచెం అపీల్ అవ్వాలి, ఇప్పుడుండే క్రౌడ్కి నచ్చాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ మధ్య నేను కూడా డిఫరెంట్ స్క్రిప్ట్ చేయాలి, డిఫరెంట్గా చేసుకోవాలి. మీరు ఇందాకన్నా రామ్ కామ్స్ అని, నేను అందుకే రామ్ కామ్స్ అనేసరికి ఎక్స్ట్రా రామ్ కామ్స్ కూడా చేయొచ్చండి. రామ్ కామ్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉండి చాలా డిఫరెంట్గా ఉంటే చూస్తున్నారు. సో బట్ హానెస్ట్గా నేను అందుకే కొంచెం ఆ మొనోటనస్ బ్రేక్ చేయాలని చెప్పి ఈ మధ్య ఇలాంటి కంటెంట్ ఎంచుకున్నాను. లక్కీగా ఈ సినిమాకి ఏంటంటే కుదిరింది. అండ్ ఆబ్వియస్లీ మేము ఎంత బాగా చెప్పినా జనాలు థియేటర్కి వెళ్ళి వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు సినిమాను. కాబట్టి ఐ హోప్ ఈ సినిమా తప్పకుండా మీరు డిసప్పాయింట్ చేయదని. ఓకే. అండ్ ఈ మూవీ షూట్ అంతా ఎక్కడ జరిగింది? 70% RFC అండి. ఓకే. ఇంకో 10% ఇలా వికారాబాద్ ఫారెస్ట్ అలా చేసాము. అండ్ అమలాపురంలో కొంచెం. అమలాపురంలో కూడా చేశారు అంటే సాంగ్స్ ఏమైనా షూట్ చేశారు అక్కడ? కొన్ని కాన్సెప్చువల్ సాంగ్ ఒకటి వస్తుంది, మాంటేజ్ సాంగ్. సో అది అక్కడ జరిగింది. అంటే మీరు ఎలా అయితే స్క్రీన్ షేర్ చేసుకున్నారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటారా? అంటే ఇప్పుడు మూవీలో ఒక షార్ట్ చేశారు, ఈ డే బాగుంది, ఈ రోజు షూట్ చాలా బాగుంది, వెరీ సాటిస్ఫైయింగ్ గా వర్క్ చేసాం అనే మూమెంట్ ఏదైనా ఉందా? అలాంటి మూమెంట్ మళ్ళీ రావాలి, మనం అలా వర్క్ చేయాలని ఫీల్ కలిగిందా ఈ మూవీలో ఎక్కడైనా? సిన్స్ డే 1 నాకైతే ఆ ఫీలింగ్ ఉందండి. ప్రతి రోజు చాలా బాగా జరిగేది, ప్రతి రోజు వాజ్ అ న్యూ డే ఫర్ us. ఎవ్రీ డే వాజ్ సంథింగ్ ఇన్నోవేటివ్, సంథింగ్ ఫ్రెష్ జరిగేవన్నమాట. అండ్ ఈ స్టోరీ అలాంటిది కదా, ఇట్స్ నాట్ లైక్ అ రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిల్మ్, ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ ఫిల్మ్. చాలా డిఫరెంట్ టెంప్లేట్స్తో ఉంటుంది సినిమా. సో ఇలాంటి కథలు చేసినప్పుడు ఎవ్రీ డే ఇస్ అ న్యూ స్టార్ట్, ఎవ్రీ డే ఇస్ అ న్యూ థింగ్ టు లెర్న్. సో అలా మేము మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు చాలా బాగా చేసాం, వర్క్ చాలా బాగా వచ్చింది, ఈరోజు ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఈరోజు ఇది విన్నాను, పాజిటివ్గా విన్నాను ఇది అని ఇలా షేర్ చేసుకున్నది కూడా చాలా ఉన్నాయి. ఓకే. అండ్ మీరు ట్రైలర్లో చూసాను, ఒక ఆవు దాన్ని ఏమంటారు, అది కౌని తీసుకొని వస్తారు. అంటే ఒక సైడ్ శివుడు ఉన్నాడు, ఆ రాక్ ఏమో పైనుంచి పడుతుంది, మీ ఎంట్రీ ఇలా ఆవుతో వస్తుంది, ఊరు వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటారు, దేవుని నమ్ముతుంటారు, ఒక సైడ్ అందరు చనిపోతుంటారు. ఆవుని తీసుకురావడం నాకు ఏదో సంథింగ్ ఉంది ఈ సినిమాలో, చూడాల్సిందే. అంటే నాట్ ఓన్లీ కథే కాదు, అంటే నాట్ ఓన్లీ హారర్ ఎలిమెంట్స్ ఇవే కాదు, ఒక మంచి ఎమోషనల్ సైడ్ కూడా ఉంది. అది మేము ఎక్కడ ట్రైలర్ లో రివీల్ చేయలేదు, అది మీరు థియేటర్ లో వచ్చి ఎక్స్పీరియన్స్. చాలా తెలివిగా కట్ చేశారు ట్రైలర్, ఎందుకంటే అందరినీ థియేటర్లకు తీసుకెళ్లాలి కాబట్టి ఉండాలి సినిమాలో ఈ సస్పెన్స్ ఉంటేనే కదా థియేటర్ వరకు వాళ్ళు వెళ్ళి చూసే. ఎగ్జాక్ట్లీ. And one more thing I want to tell is the fight master Rajkumar. Okay. He has done a great job అండి. ఎందుకంటే I think తన కథతో ట్రావెల్ అయ్యి ఇలాంటి కథని ప్రతి ఎపిసోడ్ తను చాలా బాగా డిజైన్ చేశారు. యాక్షన్ ఫైట్స్ కానీ, ఫైట్స్ కూడా ఉత్తిన ఏదో ఫైట్స్ లా కాకుండా తప్పకుండా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్ కానీ, కొన్ని రవి వర్మ గారు కొన్ని ఎపిసోడ్ చేశారు, అది కానీ ఇలాంటి ఎపిసోడ్స్ కూడా కొన్ని ఎపిసోడ్స్ వెరీ వెల్ డిజైన్డ్ అండ్ ప్రాపర్గా డిజైన్ చేసి తను చేశాడు. సో తనకి కూడా ఈ సినిమా చాలా మంచి బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను నేను, రాజ్ కుమార్ మాస్టర్కి. అండ్ హీస్ వెరీ బిజీ, బట్ ఇంకా ఈ సినిమాతో he becomes very very good. Okay, ఇంకొక